హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. T20 వరల్డ్ కప్ 2024 అయిపోయింది. ఇండియా విజేతగా నిలిచింది. ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాం. ప్లేయర్ రివ్యూస్ కూడా త్వరలో మనం డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మనం అసలు టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ అంటే 11 బెస్ట్ ప్లేయర్స్ అంటే ఆ పొజిషన్స్ లో ఏ ప్లేయర్ ప్రతి టీం నుంచి ఒక్కొక్కరు మనం చూసుకుందాం. అంటే ఆ పొజిషన్ లో ఎవరైతే బాగా ఆడారో అలాగే మొత్తం అన్ని టీమ్స్ నుంచి ఒక 11 మెంబర్స్ మనమైతే తెద్దాం. ఇప్పుడు ముందుగా ఓపెనర్స్ రోహిత్ శర్మ అండ్ గుర్బాజ్ ఆఫ్ఘనిస్తాన్. మనం ఒకసారి గుర్బాజ్ ముందు రోహిత్ శర్మని పక్కన పెడితే గుర్బాజ్ స్టాటిస్టిక్స్ మనం చూసినట్లయితే గుర్బాజ్ కంటే బెస్ట్ ఓపెనర్ ఈ సీజన్ లో ఎవరు లేరు. బట్ ఆఫ్ఘనిస్తాన్ టీమ్ లో ఉండడం వలన మేబీ అంత లైన్ లైట్ అంత వేరంగా రాలేదు. తనకి సూపర్ రైట్ వచ్చాకే వచ్చింది తప్ప అంతకు ముందు కూడా చాలా బాగా ఆడారు. అసలు స్లో పిచ్చెస్ మీద ఒక 50 ఫర్ నో లాస్ కూడా ఏ టీము చేయడానికి కష్టపడుతున్న టైంలో గుర్బాజ్ ఇబ్రహీం జార్డాన్ తో కలిపి 100+ పార్ట్నర్షిప్ 3 times నెలకొల్పాడు. అది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ అయిన ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో కూడా జరిగింది. సో గుర్బాజ్ నా ఓపెనర్. గుర్బాజ్ చేసిన రన్స్ 281 రన్స్. అది గుర్బాజ్ వికెట్ కీపర్ కూడా ఈ టీం కి. అండ్ గుర్బాజ్ చేసిన రన్స్ లో ఏ ఇంపార్టెంట్ నాక్స్ ఏవైనా అనుకుంటే అది ఆస్ట్రేలియా మీద నాకే అనుకోవాలి 100%. ఎందుకంటే వాళ్ళు బౌలర్స్ వాళ్ళకి క్లియర్ కట్ గా ఇండికేషన్ ఇచ్చారు అక్కడ, ఇన్ని రన్స్ మాకు కావాలి, మీరు ఇన్ని రన్స్ కానీ చేసినట్లయితే మేము ఆస్ట్రేలియాని కూడా మేము డిఫెండ్ చేయగలము అన్న క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం వల్లనే గుర్బాజ్ ఆ నాకలు ఆడటం, ఒక 50 రన్స్ కొట్టడం. సో ఆస్ట్రేలియా ముందు ఒక మంచి గౌరవప్రదమైన స్కోర్ ఉంచగలిగారు. అంటే ఆస్ట్రేలియా కూడా ఒకసారి థింక్ చేసేలాగా ఆ స్కోర్ ఉండేటట్టుగానే గుర్బాజ్ ఆ ఇన్నింగ్స్ ఆడటం కానీ అంతకు ముందు ఇన్నింగ్స్ కూడా ఆడటం, న్యూజిలాండ్ తో ఇన్నింగ్స్ కానీ ఇవన్నీ ఆడటం వల్ల గుర్బాజ్ ఈ టీమ్ లో ఓపెనర్ గా సెలెక్ట్ అయ్యాడు అలాంగ్ విత్ రోహిత్ శర్మ ఈ టీమ్ కి కెప్టెన్. మనం 2020 వరల్డ్ కప్ గెలిచాం కాబట్టి రోహిత్ శర్మ మన ఇండియా కెప్టెన్ కాబట్టి పెట్టమని కాదు. రోహిత్ శర్మ 250 రన్స్ కొట్టాడు, నియర్ 257 రన్స్. అండ్ ఆస్ట్రేలియాతో 40 balls 92 రన్స్. ఇంపార్టెంట్ నాక్. అండ్ సెమీఫైనల్స్ లో కూడా ఇంపార్టెంట్ నాక్. సో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ నాక్ ఆడాలో రోహిత్ శర్మ అక్కడ ఆడాడు. అండ్ టీమ్ లో ఆ బౌలింగ్ మూవ్స్ కానీ బ్యాటింగ్ అక్షర్ పటేల్ ముందుకు పంపించడం కానీ ఈ మూవ్స్ అన్ని చూసుకున్నట్లయితే ఈ టీమ్ కి ఈ T20 వరల్డ్ కప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా రోహిత్ శర్మ కెప్టెన్. అండ్ నెంబర్ 3 అంటే ఫస్ట్ డౌన్ లో ఎవరు రిషబ్ పంత్ ఉన్నాడు. బట్ అన్ని మ్యాచ్ లో అంత ఆడలేదు. బట్ ఫైనల్స్ కి వచ్చిన టీమ్ లో ఉన్నాడు కాబట్టి మనం రిషబ్ పంత్ ఇందులో పెట్టాలి అనుకున్నా, కీపింగ్ బాగా చేస్తున్నాడు అనుకున్నా. మనకు ఆల్రెడీ డెసిగ్నేటెడ్ వికెట్ కీపర్ గా గుర్బాజ్ మనం టీమ్ లో ఎంచుకున్నాం కాబట్టి ఈ టీమ్ లో నెంబర్ 3 లో యాక్చువల్ గా సెమీఫైనల్ రాలేదు కానీ ఆ గ్రూప్ స్టేజ్ నుంచి సూపర్ 8 వరకు చాలా బాగా ఆడిన ఒక ప్లేయర్ ఉన్నాడు, విధ్వంసకర బ్యాట్స్మెన్. ఈ సీజన్ మొత్తం మీద స్లో పిచ్చెస్ లో కూడా కాస్త కోస్త అగ్రెసివ్ గా ఆడిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది నికోలస్ పూరన్. 228 రన్స్ చేశాడు అండ్ ఆల్మోస్ట్ సెంచరీ కూడా మిస్ అయింది. రోహిత్ శర్మకి మిస్ అయింది అండ్ పూరన్ కూడా మిస్ అయింది. సో ఈ టీమ్ లో నెంబర్ 3 బ్యాట్స్మెన్ పూరన్. అండ్ నెంబర్ 4 కి చాలా పేర్లు మనం అనుకోవచ్చు. బట్ ఎగ్జాక్ట్ గా నెంబర్ 4 లో బాగా ఆడిన ప్లేయర్ ఎవరైనా నెంబర్ 4 కి అంటే ఆ పొజిషన్ లో బాగా ఆడిన ప్లేయర్ అంటే మాత్రం 100% సూర్యకుమార్ యాదవ్ అనే మనం చెప్పాలి. 199 రన్స్ చేశాడు అండ్ ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. ముఖ్యంగా సెమీఫైనల్ అండ్ సూపర్ 8 స్టేజెస్ లో చాలా బాగా ఆడాడు. సో సూర్యకుమార్ యాదవ్ నా నెంబర్ 4. ఆ క్యాచ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ నెంబర్ 5 కి చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఒక్క ప్లేయర్ ని ఒక్క ఫైనల్స్ లో ఆడిన నాక్ వలన అండ్ తనకి ఆ స్పిన్ ఎబిలిటీస్ కానీ తర్వాత ఫాస్ట్ బౌలర్స్ కైనా కొట్టే ఎబిలిటీస్ వలన తను పక్కాగా నెంబర్ 5 లో ఉంటాడు. అతనే హెన్రిచ్ క్లాసెన్, సౌత్ ఆఫ్రికా. 190 రన్స్ చేశాడు. 190 రన్స్ మనం ఓవరాల్ గా అనుకున్నా ఆ ఫైనల్స్ లో వచ్చిన 56 రన్సే మేజర్ రన్స్. అంటే టీమ్ ని ఫైనల్ వరకు రప్పించడం వేరు, ఫైనల్స్ లో విజయ తీరాలకి తీసుకెళ్లడం వేరు. ధోనిని మనం చాలా సార్లు పొగట్టడానికి కానీ కొంచెం మంది ప్లేయర్స్ ని మనం చాలా సార్లు పొగట్టడానికి రీజన్ ఏంటంటే టోర్నీ అంతా ఆడినా ఫైనల్స్ లో ఆడిన నాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రావిస్ హెడ్ కూడా ఫైనల్స్ లోనే ఇంపార్టెంట్ నాక్ ఆడాడు. అంతకు ముందు ఇంజూరీ నుంచి వచ్చి చాలా రోజులు ఆడలేదు. కొన్ని మ్యాచెస్ ఆడినా ఆ ఫైనల్స్ లో ఆడిన నాక్ వల్ల ట్రావిస్ హెడ్ చాలా ఆ పేరు అనేది ఎలా మనం విన్నాము, ఆ పేరు ఇప్పుడు ఎలా ఒక విధ్వంసాన్ని సృష్టిస్తుంది అనేది మనం చూసాం. అంటే ఫైనల్స్ లో ఒక నాక్ ఆడితే చాలా బాగుంటది అని అది ఒక ప్లేయర్ కి పక్కాగా చాలా బూస్ట్ ఇస్తుంది, లైఫ్ ఇస్తుంది. అండ్ హెన్రిచ్ క్లాసెన్ అలాంటి నాకే ఆడాడు. టీం ని గెలిపించలేకపోయాడు కానీ గెలిపించుంటే ఇంకా వేరే లెక్కలో ఉండేవాడు హెన్రిచ్ క్లాసెన్. ఇండియాకి చెమట్లు పట్టించడం కాదు, హోప్స్ వదిలేసాం, టీవీ కట్టేద్దాం అనే రేంజ్ కి తీసుకెళ్లాడు. అండ్ ఆ పొజిషన్ లో హెన్రిచ్ క్లాసెన్ పర్ఫెక్ట్. ఒక్క ఫైనల్ మ్యాచ్ అనే కాదు అంతకు ముందు కూడా కొంచెం వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ ఉన్నా
అంత అగ్రెసివ్ నాక్స్ ఏవి ఆడలేదు. స్టిల్ ఫైనల్లో ఆడాడు కాబట్టి హెన్రిచ్ క్లాసెన్ నెంబర్ 5. నెక్స్ట్ నెంబర్ 6 అండ్ నెంబర్ 7 ఆల్రౌండర్స్ ని తీసుకుందాం. ఆల్రౌండర్స్ కూడా ఇద్దరు ఫాస్ట్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్సే. ఒకరు మార్కస్ స్టాయినస్ అండ్ హార్దిక్ పాండ్యా. ఇండియా నుంచి హార్దిక్ పాండ్యా, ఆస్ట్రేలియా నుంచి మార్కస్ స్టాయినస్. ఆస్ట్రేలియా గెలిచిన ఏ మ్యాచ్ చూసుకున్నా మనం మార్కస్ స్టాయినస్ ఆల్మోస్ట్ ఈ సీజన్ లో వాళ్ళని గెలిపించాడు విత్ బ్యాటింగ్. బౌలింగ్ లో కొంచెం రన్స్ ఇచ్చినా బ్యాటింగ్ మాత్రం ఎక్సలెంట్ చేశాడు. అండ్ బౌలింగ్ లో కూడా 10 వికెట్స్ తీసుకున్నాడు. బట్ ఎకానమీ అంత బాగాలేదు. కొంచెం మార్కస్ స్టాయినస్ వస్తే కొడదామన్న టార్గెట్ పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇండియాతో మ్యాచ్ లో రోహిత్ శర్మ మార్కస్ స్టాయినస్ ని కూడా టార్గెట్ చేశాడు. సో మార్కస్ స్టాయినస్ ఎలాగైనా ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు కాబట్టి కొంచెం స్లో డెలివరీస్ చేయగలడు అప్పుడప్పుడు. సో మార్కస్ స్టాయినస్ నెంబర్ 6 అండ్ నెంబర్ 7 హార్దిక్ పాండ్యా డెఫినెట్ గా, ఎందుకంటే 144 రన్స్ అండ్ 11 వికెట్స్. మార్కస్ స్టాయినస్ రికార్డ్స్ తో పోలిస్తే హార్దిక్ పాండ్యా కొంచెం ఇద్దరు ఇంచుమించు ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ ఒక వికెట్ హార్దిక్ ఎక్కువ ఉంటే అక్కడ కొన్ని రన్స్ మార్కస్ స్టాయినస్ కి ఎక్కువ ఉన్నాయి. 15 రన్స్, 25 రన్స్. స్టిల్ హార్దిక్ పాండ్యా మార్కస్ స్టాయినస్ అంటే మార్కస్ స్టాయినస్ తో టీమ్ లో ఉన్న హార్దిక్ పాండ్యా ఇంకా బెటర్ ఆల్రౌండర్ ఈ టోర్నమెంట్ కి. అండ్ ప్రెసెంట్ కరెంట్ కూడా బెటర్ ఆల్రౌండర్ అనుకోవచ్చు మనం. ఎందుకు అంటే తను వేసిన ఎకానమీ కానీ తను తీసుకున్న వికెట్స్ కానీ. ఇంకోటి ఏంటంటే మోస్ట్ టఫెస్ట్ ఓవర్స్ ఈసారి ఎప్పుడు తన ఐపీఎల్ లో చేసిన మిస్టేక్ ఈసారి తనకి అది ఇంచుమించు అది మిస్టేక్ ని కవర్ చేసుకోవడానికో లేకపోతే తన ఎబిలిటీస్ ని చూపించుకోవడానికి వచ్చిందో తెలియదు కానీ ఐపీఎల్ ఎప్పుడు తను సేఫెస్ట్ ఓవర్స్ వేసేవాడు. అండ్ ఇండియాకి T20 కెప్టెన్ గా కానీ వన్ డే కెప్టెన్ గా కానీ ఎప్పుడు చేసినా కూడా తను చాలా ఈజీ ఓవర్స్, అంటే ఒక వికెట్ పడగానే వచ్చి ఓవర్స్ వేసేవాడు. బట్ ఈ T20 వరల్డ్ కప్ లో జరిగిన మంచి ఏదైనా ఉంది అంటే హార్దిక్ పాండ్యా టఫెస్ట్ ఓవర్స్ వేయడం. అండ్ ఆ టఫెస్ట్ ఓవర్స్ లో వికెట్స్ తీయడం కానీ రన్స్ తక్కువగా ఇవ్వడం కానీ జరిగింది. సో హార్దిక్ పాండ్యాకి ఒక విధంగా ఇది కెరీర్ చేంజింగ్ టోర్నమెంట్ అనొచ్చు. హార్దిక్ పాండ్యా లెగసీ అనేది అంటే ఒక స్టార్ ఆల్రౌండర్ గా, అంటే ఇప్పుడు ఒక బెన్ స్టోక్స్ కానీ, అంతకు ముందు ఒక ఫ్లింటాఫ్ కానీ, ఇంకా ముందుకెళ్తే ఇమ్రాన్ ఖాన్ కానీ, కపిల్ దేవ్ కానీ, ఆ రేంజ్ కి వెళ్లే ఛాన్స్ 100% హార్దిక్ పాండ్యాకి వచ్చిందనే అనుకోవచ్చు. అంటే ఒక టోర్నమెంట్ ఆల్మోస్ట్ తను సింగిల్, అంటే తను చాలా హైలీ కాంట్రిబ్యూటెడ్, వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ తో ఒక టోర్నమెంట్ ని తను ఇండియాకి దక్కేలా చేశాడు. తన కాంట్రిబ్యూషన్ అందులో ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉందనే చెప్పాలి. సో హార్దిక్ పాండ్యాకి ఇది చాలా బూస్ట్. అండ్ హార్దిక్ పాండ్యా ఈ టీంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ గా ఉన్నాడు విత్ 144 రన్స్ అండ్ 11 వికెట్స్. అండ్ నెంబర్ 8 ఒక స్పిన్నర్ ని తీసుకోవాలి. నెంబర్ 8 అండ్ 9 కూడా డెఫినెట్ గా మనం స్పిన్నర్స్ ని తీసుకోవాలి. ఆల్రెడీ ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ అయిపోయారు. అండ్ ఇక్కడ స్లో పిచెస్ కాబట్టి మనం ఈ T20 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో పక్కాగా బ్యాటింగ్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళని ఇంచుమించుగా తీసుకున్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఇవి చాలా స్లో పిచెస్, వికెట్స్ పడుతున్న కొద్దీ స్కోర్ ఎలాగో ఒకలాగా రావాలి. ఎందుకంటే మరీ స్లో పిచెస్ అయితే బ్యాట్స్మెన్ కాలిక్యులేటివ్ గా ఆడే ఛాన్స్ వస్తుంది, కొంచెం బాగా తక్కువ రన్స్ అయితే. సో అందుకని కుల్దీప్ అండ్ రషీద్ ఖాన్ ఇద్దరిని మనం తీసుకుందాం. రషీద్ ఖాన్ టీమ్ కెప్టెన్సీ చేసి సెమీఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అండ్ రషీద్ ఖాన్ కూడా మంచి వికెట్స్ తీసాడు అండ్ రన్స్ కూడా తక్కువ ఇచ్చాడు. అండ్ కుల్దీప్ వికెట్స్ అన్ని తీయలేదు, రషీద్ ఖాన్ అన్ని తీయకపోయినా రన్స్ చాలా తక్కువ ఇచ్చాడు. రన్స్ చాలా తక్కువ ఇవ్వడంతోనే కుల్దీప్ ఈ టీమ్ లో ఉన్నాడు. అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాబట్టి ఆటోమేటిక్ గా కుల్దీప్ ఉంటాడు ఈ టీమ్ లో. అండ్ రషీద్ ఖాన్ ఇద్దరికి బ్యాటింగ్ చేయగలడు. రషీద్ ఖాన్ కాస్త ఎక్కువ కొట్టగలడు, హెలికాప్టర్ షాట్స్ కూడా ఆడడానికి ట్రై చేస్తున్నారు రషీద్ ఖాన్. అండ్ కుల్దీప్ కూడా బ్యాటింగ్ అప్పుడప్పుడు కొంచెం తన స్టామినా చూపించిన సందర్భాలు ఉన్నాయి, ఐపీఎల్ లో చూసాం. సో కుల్దీప్ అండ్ రషీద్ ఖాన్ 8, 9 లో ఉన్నారు. అండ్ 10, 11 పక్కాగా ఇద్దరు బౌలర్స్, వీళ్ళిద్దరు కూడా ఇండియన్ బౌలర్సే. ఒకరు హర్షదీప్ సింగ్ అండ్ ది జస్ప్రీత్ బుమ్రా. ఇక్కడ నుంచి కొన్ని రోజుల వరకు జస్ప్రీత్ బుమ్రా నేను ది జస్ప్రీత్ బుమ్రా అని అంటాను. ఎందుకు అంటే ఆ కైండ్ ఆఫ్ స్టార్డమ్ తను తెచ్చుకున్నాడు తన పర్ఫార్మెన్స్ తో. సో ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. అండ్ జస్ప్రీత్ బుమ్రా అని కూడా అందరూ బుమ్రా అని పిలుస్తున్నారు, జస్ప్రీత్ అని పిలండి. ఎందుకంటే తను చెప్పాడు బుమ్రా అన్న పేరుతో అది తన ఇంటి పేరు. చాలా మంది ఉన్నారు జస్ప్రీత్ అనేదే నేను, బట్ నన్ను ఎవరు అలా గుర్తుపెట్టుకోరు. బట్ ఓకే, నన్ను గుర్తుపెట్టుకున్నారు కానీ నా పేరుని కరెక్ట్ గుర్తుపెట్టుకోవట్లేదు అని కొంచెం ఒక విధంగా బాధపడినట్టు కామెడీ చేశాడు. సో జస్ప్రీత్ అని పిలండి, ఇక నుంచి జస్ప్రీత్ బుమ్రా అని పిలండి, కానీ ఉట్టి బుమ్రా అని పిలకండి. మేబీ బుమ్రా అనే పేరుని తను ఫేమస్ చేశాడు, బట్ తన పేరు జస్ప్రీత్ బుమ్రా ఇంటి పేరు. సో జస్ప్రీత్ బుమ్రా 15 వికెట్స్ అండ్ ది బెస్ట్ ఎకానమీ 4.18 ఇన్ T20 వరల్డ్ కప్ హిస్టరీ. 2014 లో ఎప్పుడో సునీల్ నారాయణ్ 4.2
ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇదే చేయడం. ఇప్పుడు T20 ఎంత స్లో పిచెస్ అయినా కూడా ఇప్పుడు T20 అప్రోచ్ అనేది చాలా పెరిగింది. మనం చూసుకున్నట్టయితే బుమ్రా కంటా కూడా బెస్ట్ గా, అంటే బుమ్రా దగ్గరలో కూడా ఎవరు లేరు ఎకానమీ. అంటే బుమ్రా చాలా బాగా తక్కువ రన్స్ ఇచ్చాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ లో బుమ్రా కంటా బౌలింగ్ బెటర్ గా ఎవరు చేయలేరు. అండ్ ఆ 15th ఓవర్ నుంచి 20th ఓవర్ వరకు బుమ్రా వేసిన 2 overs కి తను ఇచ్చిన రన్స్ 6 రన్స్. 5 overs కి 30 కావాలన్నప్పుడు 2 overs లో 6 రన్స్ ఇచ్చాడు. అంటే ఇంకా 3 overs కి ఎన్ని కావాలి? 24 రన్స్ కావాలి. అంటే బుమ్రా ఇంపాక్ట్ అనేది ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో బుమ్రా పక్కాకి టీమ్ కి వైస్ కెప్టెన్ అండ్ మెయిన్ పేస్ బౌలర్. టీం మొత్తం బౌలింగ్ యూనిట్ అంతటికి బుమ్రా హెడ్ అనుకోవచ్చు. అండ్ హర్షదీప్ 17 వికెట్స్ తీశాడు. హర్షదీప్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఇప్పుడైనా కాదు, పాకిస్తాన్ తో మ్యాచ్ లో కూడా. అండ్ మొన్న మ్యాచ్ లో కూడా 19th ఓవర్ పెనాల్టిమేట్ ఓవర్ చాలా సూపర్ గా వేశాడు బౌలింగ్. 4 రన్స్ ఇచ్చాడు. ఒక యంగ్ ప్లేయర్ ఆ ఒత్తిడిని అలా జయించి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ గా ఇది నా టీం.